అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెంపలు వాయగొడుతున్నారు అమెరికా దేశస్తులు. స్వదేశంలోనే ట్రంప్ కి చుక్కలు కనబడుతున్నాయి. నిన్ననే మనం ఒక వార్త చూసాం. రిచర్డ్ వోల్ఫ్ అని చెప్పి అమెరికా ఆర్థికవేత్త, ఆర్థికంగా ఆయన ఒక పట్టున్నటువంటి వ్యక్తి. సో ఈయనపై ఏం మాట్లాడంటే పిచ్చి పిచ్చిగా టారిఫ్లు వేసి దేశ విదేశాల్లో అమెరికా పరువు దిగదారుస్తూనే భారత్ని ఏనుగుతో పోల్చి అమెరికాని ఎలకతో పోల్చాడు. ఏనుగు లాంటి ఇండియా పైన ఎలక లాంటి అమెరికా పోరాడుతోంది, ఎలకలాగా ఏదో పిచ్చి పిచ్చి ఫైట్ చేస్తోంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ని ఉద్దేశించి రిచర్డ్ వోల్ఫ్ మాట్లాడుకొచ్చారు. ఇదిలా ఉండగానే ఇప్పుడు అమెరికా అప్పీళ్ల కోర్టు కూడా, ఫెడరల్ అప్పీల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. టారిఫ్లు విధించేటువంటి ఈ విధానం ఏదైతే ఉందో ఈ టారిఫ్లు చట్ట విరుద్ధం అంటూ అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. ట్రంప్ అధికారాలకు మించి, ట్రంప్కున్నటువంటి ఆ రైట్స్కి మించి, ఆయన అధికారాలను మించి అతిక్రమించాడని కూడా కోర్టు చాలా స్పష్టంగా తెలియజేసింది. అందుకే మ్యాడ్ మ్యాన్కి బుర్ర పని చేయడం లేదని చెప్పి అక్కడ వాళ్ళంతా నమ్ముతున్నారు. మా ట్రంప్ పిచ్చోడు అయిపోయాడయ్యా, ఈ పిచ్చోని మాటలు నమ్మకండి అని చెప్పి అక్కడ ఈ దేశస్తులు కానివ్వండి, అక్కడ ఉన్న కోర్టులు కూడా, న్యాయస్థానాలు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే నిన్న 7 సభ్యులతో కూడినటువంటి ఆ ధర్మాసనం, అమెరికాలోని ఫెడరల్ కోర్టు ఈ నిర్ణయం తీసుకున్న దాంట్లో 4 ట్రంప్ పిచ్చివాడని తేల్చారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు పిచ్చివాడన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో ఆయన అధికారాన్ని మించి టారిఫ్లు విధిస్తున్నారు దేశ విదేశాలపైన. సో ప్రస్తుతానికి ఈ పెంచిన టారిఫ్స్ అన్నింటినీ కూడా అక్టోబర్ నెల మధ్యం నాటికి, అంటే అక్టోబర్ మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ మంత్ వరకు కూడా కంటిన్యూ అవుతాయి. అంటే సుమారుగా ఇంకా 45 డేస్. ఆ తర్వాత డెఫినెట్గా ఈ విధానం మొత్తం కూడా తిరిగి మళ్ళీ డౌన్ కావాల్సిందే. ఈ రకమైనటువంటి నిర్ణయం ఎప్పుడు కూడా మంచిది కాదు. దేశ విదేశాల్లో అమెరికా యొక్క పరువు ప్రతిష్టతలు దెబ్బతీస్తున్నాయి, భంగం కలిగిస్తున్నారు అని చెప్పి ట్రంప్ను ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. అయితే ఈ తీర్పు పైన యుఎస్ సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేసేందుకు కూడా ఫెడరల్ కోర్టు అనుమతించింది. సుప్రీంకోర్టుకు ప్రస్తుతం ట్రంప్ వెళ్ళే అవకాశం కనబడుతోంది. జనరల్గా ఒకసారి మనం టారిఫ్ చూసినా కూడా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ఏ రకంగా విధించాడంటే ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా విధించాడంటే ట్రంప్ ఆయన. సో చాలా దారుణంగా ఆయన టారిఫ్లు విధించి దేశ విదేశాలని మొత్తం ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. సో ఒకసారి ఆ టారిఫ్ల విధానం కూడా చెప్తాను మీకు నేను. బిఫోర్ దాట్, డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి మ్యాడ్ మ్యాన్ అనడానికి ఇది ఒక నిదర్శనం. మళ్ళీ కూడా నిన్ననే డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి అక్కడే ఆర్థికవేత్త అయినటువంటి రిచర్డ్ వోల్ఫ్ కూడా మాట్లాడుతూ ఆయన ఒక పిచ్చివాడైపోయాడు, ఆయన ఏమాత్రం కూడా చెప్పింది వినిపించుకోవడం లేదు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి చెప్పుకొచ్చారు. సో ఆయన విధించిన టారిఫ్లో భారత్ పైన 25%గా ఉంది. ఆ తర్వాత అటు పాకిస్తాన్పై తగ్గించాడండి. పాకిస్తాన్ పైన 19% ఉంది, పాకిస్తాన్పై 19%. ఆ తర్వాత ఇటువైపుగా రష్యాపై టారిఫ్లు పెంచుతానని చెప్పాడు. చైనాపై ఏకంగా 200%గా టారిఫ్లు పెంచేశాడు. అంటే ఉదాహరణకు ఒక ప్రోడక్ట్ ధర 100 రూపాయలు ఉంటే దాని ట్యాక్సే 200. 100 రూపాయల ప్రోడక్ట్ ధర, తర్వాత ట్యాక్స్ 200 కలిపి ఆ ప్రోడక్ట్ ధర 300 అవుతుంది. అంటే దీన్ని బట్టి అమెరికా ప్రజల యొక్క కొనుగోలుదారు శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే 100 రూపాయలకు వచ్చే ప్రోడక్ట్ని 300 రూపాయలకు వస్తున్నారు కాబట్టి చైనా నుంచి వచ్చే ప్రోడక్ట్స్ వాళ్ళు కొనుగోలు చేయరు. దీంతో ఏమైపోతే చైనాకి లాస్ వస్తుంది. ఈ రకంగా దురుద్దేశంతో పిచ్చి ఆలోచనలు చేసి ఆయన ఒక పిచ్చి ఆలోచనతోనే ఆయన నిరూపించుకున్నాడు. ఏంటనంటే నేను ఎప్పటికైనా పిచ్చివాడినే అని చెప్పి మళ్ళీ నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఒకసారి టారిఫ్ల గురించి కూడా చూద్దాం. సో టారిఫ్లు ఏంటంటే పాకిస్తాన్పై 19%, అటువైపుగా భారత్ పైన 25%, బ్రెజిల్ పైన అత్యధికంగా 43%, చైనా పైన 40%, తర్వాత ఇంకో కంట్రీ పైన 38%, ఇండోనేషియా పైన, అంటే ఆయన సమీప దేశాలు, ఉగ్రవాద దేశాలపైనేమో తక్కువ టారిఫ్లు, పాకిస్తాన్ పైన 19%. ఈ రకంగా ఉగ్రవాద దేశాలపైన తక్కువ టారిఫ్లు, మంచిగా జెన్యూన్గా బిజినెస్ చేసేటువంటి వారిపైన అధిక మొత్తంలో టారిఫ్ విధించాడు. అసలు మీకు విషయం తెలుసా, ఈ టారిఫ్లు ఇంతటి స్థాయిలో తీసుకువెళ్ళేటువంటి రైట్ కూడా లేదట ఆయనకి. ఇంతటి స్థాయిలో తీసుకువెళ్ళే రైట్ కూడా లేదట. అయినా కూడా టారిఫ్లను ఈ స్థాయిలో పెంచేశాడు. ఇప్పుడు నేను చెప్పడం కాదు ఈ మాట, ఏకంగా యుఎస్లోని ఫెడరల్ కోర్టే తేల్చేసింది. ఫెడరల్ కోర్టు ఏం చెప్పింది, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్థాయికి మించి, తనకున్నటువంటి అధికారాలను మించి ఆయన ఏది పడితే అది టారిఫ్లు విధిస్తూ ప్రపంచ దేశాల్లో మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తూ ఇక్కడ కూడా ఈ రకంగానే చేస్తున్నాడని చెప్పి మాట్లాడుకొచ్చారు ఆయన. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫెడరల్ కోర్టు ఏం చెప్పింది, చాలా క్లియర్గా అమెరికా అధ్యక్షుడు పిచ్చివాడని తేల్చేసి అవసరమైతే ఈయన
మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు అనే రకంగా తేల్చేసింది. ఇంకొక విషయం ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఉందో డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు పెంచేసి అమెరికా ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మళ్ళీ ఐ వాంట్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ బనానా. నేను ఒక అరటిపండు గురించి ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణగా తీసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలిసి ఇది ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటాను. సో ఇండియాలో అత్యధికంగా ప్రపంచ దేశాల్లోకెల్లా ఇండియాలోనే అత్యధికంగా అరటి పండ్లు సాగు జరుగుతుంది. అరటి పండ్ల ప్రొడక్షన్ ఇక్కడే ఎక్కువ జరుగుతుంది. అయితే ఈ అరటి పండ్లని దేశ విదేశాలకి మన భారతీయులు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో అదే రకంగా అమెరికా కూడా హైయెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ బనానాస్. అమెరికా దేశం అనేది బనానాల మన దగ్గర నుంచి అరటి పండ్లు ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. సో దాన్ని వాల్మార్ట్ అనేటువంటి ఆ మార్ట్ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తుంటారు. ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, ప్రజలు కొనుగోలు చేస్తూ ఉంటారు. సో జనరల్గా మన దగ్గర డజన్ అరటి పండ్లు ఎంత? 50 రూపాయలు లేదా మహా అయితే 60 రూపాయలు. సో మనం యావరేజ్గా 50 రూపాయలు వేసుకున్నా కూడా 50 రూపాయలు డజన్ అరటిపండ్లు మనకు 12 వస్తాయి డజన్ అంటే. అదే అమెరికాలో ఇప్పుడు అరటిపండు ధర ఎంత తెలుసా? ఒక సింగిల్ అరటిపండు ధర 80 రూపాయలు. ఎలా అంటారా? సో ఇక్కడ మన దగ్గర తీసుకునేటువంటి దానిపైన 25% టారిఫ్. అంటే మన దగ్గర 100 రూపాయలు ఉదాహరణకి ఎక్స్పోర్ట్కి ట్రాన్స్పోర్టేషన్కి మొత్తం ఇక్కడ నుంచి బయలుదేరేసరికి దాని ధర 100 రూపాయలు అయితే దానిపైన టారిఫ్ 125, 125. ఆడికి వెళ్ళిన తర్వాత వాల్మార్ట్ ఏం చేసిందట అంటే అరటిపళ్ళ ధర పైన ఆ అమ్మేటువంటి సంస్థ ఆ ఒక్క దగ్గర దొరుకుతుంది కాబట్టి ఆ సంస్థ దానిపైన 15% టారిఫ్ విధించిందట. అంటే అటువైపు 25% టారిఫ్తో పాటుగా మరోవైపు 15%, 40%. అంటే 100 రూపాయలకు వచ్చేటువంటి అరటి పండు ధర 40 రూపాయలు అయింది. ఓవరాల్గా అక్కడ డాలర్స్తో కంపేర్ చేసి సింగిల్ డాలర్ ఒక్క అరటి పండు ధర సింగిల్ డాలర్ అంటే 80 రూపాయలు. సో ఈ రకంగా దుర్మార్గమైనటువంటి పరిస్థితి డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యల వల్ల అమెరికా ప్రజలు ఎదుర్కొంటున్నారు. సో అమెరికా ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఈ ఇక్కట్ల పైన కూడా వారంతా డొనాల్డ్ ట్రంప్ పైన ఆగ్రహం వెలగక్కుతున్నారు, కొంత యాంగ్రీగానే ఉన్నారు. సో ఈ పిచ్చి పర్సన్, ఈ పిచ్చి వ్యక్తి, ఈ పిచ్చోడు చేయడం మూలంగా మేమంతా ఇబ్బంది పడుతున్నామనే ఒక ఆలోచనలో వారంతా ఉన్నారు. సో టారిఫ్లు విధించేటువంటి హక్కు, ఇంతటి స్థాయిలో ఇష్టానుసారంగా అధికారానికి మించి టారిఫ్ విధించేటువంటి హక్కు డొనాల్డ్ ట్రంప్కు లేదు అని చెప్పి కోర్టులు తేల్చేశాయి. సో దీనిపైన మళ్ళీ ఆయన సుప్రీంకోర్టులో వెళ్ళే అవకాశం ఉంది. గతంలో కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఎక్కడి దేశస్తులైనా ఎక్కడి వారైనా ఎలా ఉన్నా అమెరికాలో వచ్చిన తర్వాత అమెరికాలో పిల్లలు కనుక పుడితే ఆ పిల్లలు అమెరికన్ సిటిజన్షిప్ రావాల్సి ఉంటుంది. సో దీన్ని పూర్తిగా రద్దు చేస్తుందని తీసుకున్నారు ఆయన. అమెరికా సిటిజన్స్ అయి ఉంటేనే ఇక్కడ పిల్లలు పుడితే ఇక్కడ వాళ్ళు, లేదా ఎక్కడి నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ ఇమిగ్రెంట్స్ కనుక వారి పిల్లలు ఇక్కడ జన్మనిస్తే వాళ్ళు అమెరికన్స్ కాదు అని నిర్ణయం తీసుకున్నారు ఆయన. దీన్ని కూడా అప్పుడు ఫెడరల్ కోర్టు తప్పుపట్టింది, దానిపైన సుప్రీంకోర్టు సవాల్ చేస్తారు ఆయన. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పైన మా ప్రతినిధి మధు ఫోన్లను సిద్ధంగా ఉన్నారు. మధు, సో డొనాల్డ్ ట్రంప్కి కోర్టు చుక్కెదురైంది. కంప్లీట్గా ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా కూడా అమెరికా సిటిజన్స్ నుంచి మొదలుకుంటే న్యాయస్థానాల వరకు కూడా వ్యతిరేకత కనబరుస్తున్నారు. సో ఇప్పుడు టారిఫ్ పెంచేటువంటి అధికారమే లేదు అని చెప్పి కోర్టు తేల్చడం ఎలా చూడాలి? అంటే మొదటి నుంచి కూడా అమెరికా వైఖరి ఫ్యూచర్ లో సూపర్ పవర్ గా ఎదుగుతున్నటువంటి దేశాలపైన, తర్వాత తన మాట వినని దేశాలపైన ఇదే వైఖరి, సుంకాల రూపంలో కానీ ఇంకా ఇతరతకు సంబంధించినటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయడంలో కానీ మొదటి నుంచి అలవాటు ఉన్నదే అమెరికాకి. ఈసారి ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా అదే వ్యవహార శైలి చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉంది. ఎప్పుడైతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట అటాక్ చేస్తుందో అప్పటి నుంచే భారత్ విషయంలో ఇన్వాల్వ్ అవడం నేర్చుకున్నారు. తర్వాత మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భంలో అది సాకుగా చూపిస్తూ మన పైన టారిఫ్స్ విధిస్తూ పోతున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఈ ట్రంప్ కి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తప్పుపట్టింది అమెరికాకి సంబంధించినటువంటి అప్పీల్స్ కోర్టు, ఫెడరల్ అప్పీల్స్ కోర్టు. ఇది కావాలని తన అధికారాలను దుర్వినియోగం చేసి ఈ టారిఫ్లు విధిస్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది క్లారిటీ వచ్చింది. వెంటనే టారిఫ్లను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పక్కన పెట్టాలనేటువంటి తీసుకోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ట్రంప్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ట్రంప్ ట్విట్టర్ యూజ్ చేయట్లేదు, తన ట్రూత్ కు సంబంధించినటువంటి ఏదైతే సోషల్ మీడియా సొంతంగా ఏర్పాటు చేసుకున్నారో దాంట్లో ఈ ప్రస్తుతం ఈ ఫెడరల్ తీర్పు వచ్చినటువంటి తీర్పుతో అమెరికాకు నష్టం జరుగుతుంది, అమెరికా తయారీదారులంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అమెరికాకు నష్టం చేకూరుస్తుంది అనేటువంటిది. సో పైకోర్టుకు వెళ్ళడానికి ట్రంప్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్ని దేశాలపైన, ఒక మన దేశం పైన కాదు అనేక దేశాలపైన ట్రంప్ ఈ రకంగానే టారిఫ్స్ విధించినటువంటి పరిస్థితి ఉంది. చైనా కానీ గతంలో, తర్వాత రష్యా, ఇతర దేశాలను కూడా భయపెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు భారత్ పైన కూడా. సో ఈ దానిపైన మన దేశంలో కూడా చాలా సంబంధించినటువంటి రంగాలపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ట్రంప్ వైఖరి ఏం చెప్తా ఉన్నారంటే, ట్రంప్ సంబంధించినటువంటిది
రైతులను తర్వాత ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాటిలో ఇన్వాల్వ్మెంట్ కూడా ఇతర దేశాల నుంచి ఎగుమతుల రూపంలో మన దేశంలోకి పెద్ద ఎత్తున ఉత్పత్తులు వస్తూ ఉన్నాయి. వాటిపైన టారిఫ్ విధించకపోతే ఫ్యూచర్ లో అమెరికాలో తయారయ్యేటువంటి వాటిపైన ప్రభావం పడే అవకాశం ఉందనేటువంటి ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికోసమే ఈ టారిఫ్ల నిర్ణయం తీసుకున్నాను, దానివల్లనే అమెరికాకు ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందనేటువంటి వెర్షన్ ట్రంప్ వినిపిస్తా ఉన్నారు. కానీ ఈ టారిఫ్ల వల్ల భారత్ వ్యవహార శైలి కూడా మార్చుకుంది. శత్రు దేశాలు అనుకున్నటువంటి వాటితో కూడా మిత్రత్వం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. చైనాకు సంబంధించినటువంటి పర్యటన ఖరారు కావడం, ఆ అధికారులతో అక్కడ ఉన్నటువంటి దేశ అధికారులతో మన అధికారులు దౌత్యపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఎగుమతులకు సంబంధించినటువంటి అడ్డంకులను తొలగించు ఇప్పుడు భారత్ నుంచి యథేచ్ఛగా చైనాకు ఎగుమతులను పెంచేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ నిర్ణయం ట్రంప్ కు ఒక బిగ్ షాకే. కాకపోతే ట్రంప్ సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అమెరికాలో ఈ ఫెడరల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన. సో ఏది ఏమైనా ట్రంప్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఏకపక్షంగా తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంగా కోర్టు చెప్తా ఉంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. పూర్తి స్థాయిలో కనుక ఈ టారిఫ్లు అమలవుతే భారత్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తం టారిఫ్ విషయానికి వస్తే టారిఫ్లు కూడా అత్యధికంగా అటు బ్రెజిల్ పైన 50% టారిఫ్ ఉంది. ఆ తర్వాత చైనా పైన గతంలో 145% వరకు పెంచేశాడు, 200% వరకు పోయింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని అగ్రిమెంట్లు చేసుకొని 30% కుదించాడు. భారత్ పైన ప్రస్తుతానికి 25% టారిఫ్ ఇంప్లిమెంట్ అవుతోంది. ఉక్రెయిన్ రష్యా వార్ యుద్ధం కనుక ముగియకపోతే 25% + 25 అంటే మొత్తం 50% విధిస్తానని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రకంగా పిచ్చి ప్రవర్తనతో, పిచ్చి ప్రేలాపనలతో, దుర్మార్గపైనటువంటి చర్యలతో డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపోయేటువంటి విధానాన్ని అక్కడి కోర్టు తప్పుపడుతున్నాయి. ఒకసారి గతంలో కూడా ఆయన భారత్పై టారిఫ్లు పెంచే సమయంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అవేంటో చూద్దాం. Mr. President, Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, it's buys okay. more. Yeah. Why are you singling India out for these additional sanctions? It's only been 8 hours. So let's see what happens over the next. Sanctions. You're going to see a lot more. So this is a taste of. You're going to see a lot more. You're going to see so much secondary sanctions. Yes, ma'am. Sorry, Mr. President. Indian officials. Let me go. Please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, it's buys okay. more. Yeah. Why are you singling India out for these additional sanctions? It's only been 8 hours. So let's see what happens over the next. Sanctions. You're going to see a lot more. So this is a taste of. You're going to see a lot. రైట్, టారిఫ్ విధానం పైన గతంలో భారత్ని గురించి మాట్లాడుతూ ఇంకా ముందుంది, ఇదేం చూసారు ఇంకా చాలా ఉందని చెప్పి భారత్ని హెచ్చరించాడు ఆయన. సో సొంత దేశంలోనే ఎదుర్కొనేటువంటి దుర్మార్గుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్, ఐ మీన్ టు సారీ సే, నేనేమంటున్నానంటే దుర్మార్గుడు అనేటువంటి పదాన్ని వాడేందుకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. బట్ ఆయన భారత్పై మాట్లాడిన మాటలకి ఇది ఇంకా చాలా చిన్న పదమేమో. సో ఆయన చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు అని చెప్పి అక్కడి వాళ్ళే చెప్తూ ఉన్నారు. అక్కడ సిటిజన్స్ ఇబ్బంది పడిపోతున్నారు. చాలామంది కాళ్ళు చేతులు కట్టి పంపించేశాడు. ఎస్, అక్రమంగా వచ్చిన వారిని పంపించావేమో, కానీ దానికి కాళ్ళు చేతులు కట్టేసి ఆహారం తిండి తిప్పలు మానేసి కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా ఫ్లైట్లో ఏసీ కూడా లేకుండా వారందరినీ పంపిస్తావా? ఇది కాదని దుర్మార్గమైనటువంటి చర్య. ఇకపోతే యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి యుద్ధంలో ఆయనే ప్రత్యక్ష యుద్ధరంగంలోకి దిగిపోయి బాంబులు వేశాడు ఇరాన్ పైన. రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా ఆయన డైరెక్ట్గా ఉక్రెయిన్కి వారిని ఆయుధాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. రష్యా ఉక్రెయిన్ వార్ని ఆపనందుకు వాళ్ళిద్దరి మధ్య గొడవలుంటే భారత్పై టారిఫ్ విధించి భారత్పై అక్రమంగా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి కూతలు కూశాడు. ఇవన్నీ పక్కన పెడితే సొంత దేశంలోనే స్వదేశంలో నువ్వు పిచ్చివాడిగా ముద్ర వేశారు. ఇంకంతకు మించి ఏముండకపోవచ్చు. ఇంకొకరు ఎవరైనా వేరే ప్రధాని లేకపోతే వేరే ఒక ప్రైమ్ మినిస్టర్ లేకపోతే వేరే ఒక ప్రెసిడెంట్ అయితే ఈ పార్టీకి రిజైన్ చేసి పక్కకు వెళ్ళిపోయేవాడు. నువ్వు పిచ్చోడా అని చెప్పి అందరూ అంటూ ఉంటే వెళ్ళిపోయేవాడు. ఇదంతా చాలదన్నట్టు ఈ పిచ్చి ఆయనకి ఇంకా ప్రపంచ శాంతి బహుమతి కావాలట. ఈయనదో పెద్దగా పొడిచి కట్టలు కట్టినట్టుగా శాంతి బహుమతి కోసం ఆయన వివిధ దేశాలు, ఉగ్రవాద దేశాల నుంచి ఆయన రిప్రజెంటేషన్లు, ఉగ్రవాద దేశాల నుంచి ఆ వాయిస్ లేపెట్టిస్తున్నాడు. సో పాకిస్తాన్కి డబ్బులు సమకూర్చినప్పుడే, పాకిస్తాన్కి నువ్వు ఎప్పుడైతే సహాయం చేయడం మొదలుపెట్టావు అప్పుడే నీ పాపం పండింది. ప్రపంచ దేశాలు మొత్తం గమనిస్తూనే ఉన్నాయి. ఏదైతే నువ్వు చేసినటువంటి దుర్మార్గపు చర్యలు నీ ప్రజల్లోనే తిప్పికొడుతున్నారో ఆ రోజే నీ పతనం మొదలైంది. ఎవరిని ఓడించాల్సిన పని లేదు. నీ ప్రజలే
నిన్ను పక్కన పెట్టి ఓడించేటువంటి సమయం కూడా ఆసన్నమైంది. సో కోర్టు కూడా ఇప్పుడు అదే చెప్తున్నాయి, నీకు అధికారం లేదు అని చెప్తున్నాయి. నీకు ఇంతటి స్థాయిలో టారిఫ్ పెంచేటువంటి అధికారం లేదు అని చెప్పి ఫెడరల్ కోర్టు తేల్చింది. ఇప్పుడు మరి ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది, సుప్రీంకోర్టు వెళ్ళడానికి కూడా ఫెడరల్ కోర్టు అనుమతించింది. చూద్దాం మరి ఏం జరుగుద్దో, ఏ రకంగా ముందుకు వెళ్తారనేది. సో డొనాల్డ్ ట్రంప్ పైన రోజు ఓ కొత్త రకమైన వార్తని, కొత్త సంచలనం మనం వింటూనే ఉన్నాం. సో డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? డొనాల్డ్ ట్రంప్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.